తెలంగాణ నాయకులు అన్నారు. అంటే గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు తెలంగాణ కోనసీమలో ఒకవైపు పచ్చదనం చూడండి ఎట్లా ఉందో, ఆ పచ్చదనం చూస్తే మనకు అనిపిస్తుంది కదా కొన్నిసార్లు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన చమత్కరిస్తూ అట్లా మాట్లాడారు చెప్పారు. హైదరాబాద్ చూడండి సార్ అంత అద్భుతంగా ఉందని మనం కూడా అనుకుంటాం కదా, హైదరాబాద్ దిష్టి తగిలిపోయిద్దా అంటాం వేరు కదా. ఇప్పుడు కోనసీమ బాగుంది, చాలా అందంగా పచ్చదనంగా ఉందని తెలంగాణ వాళ్ళే ఉంది, తమిళనాడు కూడా అనొచ్చు. అన్నంత మాత్రం దీన్ని దిష్టి తగిలిద్ది అంటే అట్లా దిష్టి తగిలిద్ది అనేది అది అభ్యంతరకరమైన వర్డ్ అసలు ఎందుకని అంటున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. 1,00,000 ఒకటి కాదు. ముందు వాటి గురించి మనం మాట్లాడకుండా మళ్ళీ అన్ని టాపిక్ పక్కన డైవర్ట్ చేయడానికి కాకపోతే ఇప్పుడు అన్నీ పోయి ఇప్పుడు ఇక రైతులకు గిట్టుబాటు ధర లేదు. అరటి కిలో ₹1.50 అమ్ముతున్నారు. అఖండ సినిమా టికెట్ 600కి అమ్ముతున్నారు, అది వేరే విషయం. సో వీటన్ని సమస్యలను వదిలేసి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇది ఇప్పుడు మొన్న మోందా తుఫాన్ వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఒక్క రైతు కన్నా ₹1 పరిహారం ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు వరకు ఇవ్వకపోగా నిన్న కేంద్రం దగ్గరికి వెళ్ళి 6,000 కోట్లు కావాలి అని చెప్పి నెల తర్వాత నిద్రలేసి వెళ్ళారు నారా లోకేష్ గారు, మరి కొంతమంది మంత్రులు. సో తక్షణ సాయంగా 900 కోట్లు ఇవ్వండి. ఎప్పుడు అడగాలి తక్షణ సాయం? ఇమీడియట్గా తుఫాన్ వచ్చే ముందు అడగాలి. తుఫాన్ వచ్చే ముందే ప్రకృతి విపత్తులకు నిధి ఉంటుంది. అవును, తుఫాన్ అదేంటి కంట్రోల్ చేయడానికి అడగాలి. వచ్చిన తర్వాత అంటే ఏదన్నా వచ్చే ముందు అడుగుతారు, తీసుకుంటారు, దానికి లెక్కలు చెబుతారు, ఇంకేమైనా ఉంటే మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇవన్నీ ప్రాసెస్. సరే వెళ్ళిపోయిన నెల తర్వాత ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మళ్ళీ దానికి ఇప్పుడు వీళ్ళు తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సరే ఇప్పటికైనా దాని ఇష్యూ ఎందుకు పెద్ద చేయడం పవన్ కళ్యాణ్ గారు? నేను అట్లా అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పెట్టారు పార్టీ నుంచి అయితే నేను మాట్లాడేటికి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక మాట మిమ్మల్ని అనేసి నేను అట్లా అనలేదు పోవాయా అంటే కాదు కదా. నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు. మీరు ఎవరన్నా ఆ ఉద్దేశంతో అనుకుంటే నేను దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అని సిద్ధం అంటే సింపుల్గా అయిపోయింది కదా. ఆయనకి ఇప్పుడు ఎవరో చేసిన తప్పులకి ఈయన సారీ చెప్పిన రోజులు ఉన్నాయిగా. ఏది తిరుపతి వెళ్ళి తిరుమలలో తొక్కిసలాట జరిగితే ఈయన శాఖ అదేమన్నా, ఈయన ఎందుకు సారీ చెప్పాడు మీరు చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లా? సో అసలు అసందర్భమైన వ్యాఖ్యలు. మనం ఒక డిప్యూటీ సార్, ఇప్పుడు నేను ఒక నార్మల్ వ్యక్తిగా మాట్లాడటం వేరు, ఇక్కడ స్పోక్స్ పర్సన్ హోదాలో మాట్లాడటం వేరు. పవన్ కళ్యాణ్ నార్మల్గా ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడటం వేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతగా ఓ డిప్యూటీ సీఎంగా మాట్లాడటం వేరు. ఓ డిప్యూటీ సీఎం నువ్వు పక్క రాష్ట్రం వాళ్ళు మీ వల్ల మాకు దిష్టి తగిలిందంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? ఇక్కడ లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళమే కదా. సో అందరికీ అది ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. సో నేను ఒకటి అన్నా, ఈ ఇష్యూను ఫుల్ స్టాప్ పెడితే అది పవన్ కళ్యాణ్కి మంచిది, ఆంధ్రప్రదేశ్కి మంచిది.